హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్గో స్ట్రాడిల్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ పర్టికులర్ వీడియోలో ఆల్గో స్ట్రాడిల్ యొక్క లిమిట్ ఆర్డర్ అప్లికేషన్ ఏ విధంగా వాడాలో తెలియజేస్తానండి. మనకు ఫ్లాట్ ట్రేడ్ అండ్ జిరోదా బోత్ బ్రోకర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు మార్నింగ్ 9:15 లోపు ఏదైనా ట్రేడింగ్ సెట్టింగ్స్ చేసేసుకొని వదిలేసుకోవచ్చు. మీరు ఏ పర్టికులర్ స్ట్రైక్లో బై చేయాలనుకుంటే ఆ పర్టికులర్ స్ట్రైక్లో, కాల్ అయితే కాల్, పుట్ అయితే పుట్టు, ఏదైతే అది మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాల్ అండ్ పుట్ ఎన్నిసార్లు ట్రేడ్ చేయాలనుకుంటే అన్నిసార్లు ట్రేడ్ కౌంట్ ఇచ్చుకోవచ్చు. కాల్ ఆఫ్ పుట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బై యాక్షన్ అనేది ఇది ఓన్లీ డిఫాల్ట్గా ఆప్షన్ బయింగ్ అప్లికేషన్ లాగా డెవలప్ చేసామండి. లాట్ సైజ్ వచ్చేసరికి మనం 1గా ఇచ్చుకోవచ్చు, 2గా ఇచ్చుకోవచ్చు. మీ రిస్క్ రివార్డ్ని బట్టి ఏ ప్రైస్లో బై చేయాలనుకుంటాం. సపోజ్ 100లో బై చేయాలనుకుంటే 100 ఇవ్వాలి. ఎస్ఎల్ 10 పాయింట్స్ అయితే 10 పాయింట్స్ ఇవ్వాలి. టార్గెట్ 20 పాయింట్స్ అయితే 20 పాయింట్స్ ఇవ్వాలి. ఈ విధంగా మనం ముందుగానే ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటామో ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ట్రేడింగ్ అనేది ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది. అయితే మీకు ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్గా లిమిట్ ఆర్డర్స్ బ్రోకర్ దగ్గర పెట్టదు. మనకు ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో అది మన ఆల్గో నుంచి మానిటర్ అవుతుంది. ఆ ప్రైస్ అనేది ఆ పాయింట్లో ఆ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడే ఇది ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ప్రైస్ ఏదైతే పడుతున్నప్పుడు ట్రేడ్ అనేది తీసుకోవద్దు. ప్రైస్ రీటెస్టింగ్లోనే మనకు ట్రేడ్స్ అనేది తీసుకుంటుంది. ఇది కూడా మనకు లిమిట్ ఆర్డర్సే పడతాయి. ప్రైస్ ఎప్పుడైతే కిందికి వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం 84లో ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. 84 పాయింట్కి రాగానే మనం ట్రేడ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ట్రేడ్ యాక్టివేట్ అయిన తర్వాత మన రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ అనేది మన టూల్లో పెట్టిన దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. మన రిస్క్ రివార్డ్ ఎంత బెటర్గా ఉంటే అంత మంచి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సపోజ్ చూసారనుకోండి, 75లో ఎస్ఎల్ ఉంది, 81లో ఎంట్రీ ఉంది. టార్గెట్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 41 పాయింట్స్ టార్గెట్ ఉన్నాయి. అంటే 1:6 టార్గెట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. మనం కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటే మనము ఈ లెవెల్స్ పెట్టేసి మానిటర్ చేసుకుని ఎగ్జిట్ కూడా అవ్వచ్చు మాన్యువల్గా. అదేవిధంగా మీ యొక్క టార్గెట్స్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. మీరు కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్గా రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. 9:15కి ముందే మీరు లెవెల్స్ని పెట్టుకోగలుగుతారు. 9:15:05 సెకండ్స్కి ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్డర్స్ని ఫైర్ చేస్తూ ఉంటుంది. టార్గెట్స్ అయినా స్టాప్ లాస్ అయినా సిస్టమేటిక్గా అవుతూనే ఉంటాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. వాట్సాప్లో కనెక్ట్ అయినట్లయితే మీకు ఈ టూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టూల్ వచ్చేసరికి 3 మంత్స్ ప్యాకేజ్లో ఇవ్వడం జరుగుతుంది. 3 మంత్స్ ప్యాకేజ్ వచ్చేసరికి 3600, 6 మంత్స్కి వచ్చేసరికి 6000. మీరు 1 ఇయర్ ప్యాకేజ్ తీసుకుంటే 10,000 రూపీస్కి ఈ టూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 93461467 467కి కనెక్ట్ అవ్వండి.